కృపనిచ్చిన దేవదేవుని సమక్షంలో చేరిన మనము ఆ ప్రభువును మనసారా స్తుతించుదాం, ఆరాధించుదాం, ఆ దైవ నామాన్ని స్మరించుదాం. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే బలపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా,
రక్షణ వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన కలల కడ తీర్చినావా నీ కలలు నన్ను మోసినావా కలల కడ తీర్చినావా నీ కలలు నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నీ కొలతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవును యేసయ్యా వంతెన ఒరిగినట్లుగా మా పరిస్థితులు అయిపోయినా మమ్మను కడకు తీర్చే దేవుడవు. ఆత్మీయులు మమ్మను అవమానించినా అన్యులు అపహాసించినా మానుకున్న వారు మమ్మను నిందించిన ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మమ్మను నడిపిస్తున్న దేవుడవు. నువ్వు గొప్ప రక్షకుడవు, మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచన కర్తవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడవు. మా ప్రభు నలిగిపోయిన మా బ్రతుకులో నీ మెరుగైన కృప కురిపించే దేవుడవు. మమ్మను బలపరిచి ఘనపరిచి స్థిరపరిచి మా జీవితాలను నేటికి నీ కృపలో సార్థకము చేయుచున్న దేవుడవు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. మా స్తుతుల మీద ఆసీనుడువు కమ్ము, మా ఆరాధనలు స్వీకరించుకొనండి. చేరువచ్చిన ప్రతి వారి స్థితిగతులను మెరుగుపరచండి. ప్రతి వారి యొక్క హృదయపు తలంపులను ఎరిగి మా ప్రభువా తీసివేయవలసినవి తీసివేసి కావలసినవి వారికి అనుగ్రహించి ప్రతి వారి హృదయ అభిలాషలను మీరు నెరవేర్చి నడిపించగలరని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాము. నీ కృప దయచేయము. నీ సన్నిధిని సంపూర్ణముగా అనుగ్రహించండి. మా అందరితో మాట్లాడండి. నీ పలికితే మా జీవితాలు బాగుపడతాయి. నీ మాట మాకు దయచేయండి. నాతో మాట్లాడండి యేసయ్యా, నన్ను దర్శించండి యేసయ్యా అని మనము నోటితో చెప్పుదాం. యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నన్ను దర్శించండి, నీ మాట చేత నన్ను బలపరచండి, నీ వాక్యపు వెలుగులో నిన్ను నడుచుకున్నట్లుగా కృప చూపించండి. నీ వాక్యమనే విత్తనము నా హృదయంలో నాటండి ప్రభువా. వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన మనస్సును, వాక్యానుసారమైన మాటలను, వాక్యానుసారమైన ప్రవర్తనను నాకు నేర్పించుము నాయనా అంటూ దేవదేవుని సముఖములో మనమందరము వేడుకొనుచు స్తుతించుచు ఆరాధించుచు దైవ నామాన్ని స్మరించుదాం. అందర రీతిగా ప్రార్థనలో ఏకీభవిస్తుంటుండగా చిట్టమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడా, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి, భూమిని ఆకాశమును నిర్మించిన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దేవా, దానిలో జీవరాశులను కలుగజేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. మానవును నాయన ఆరోగ్యమును సృష్టించేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఐపులమైన అయోగ్యులమైన తండ్రి అయా, గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం
చెల్లిస్తున్న దేవా స్తోత్రం నాయన. ఉన్నవాడా అనివాడా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న దేవా. మాతో ఉంటున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. చక్కటి వర్షాలను ఇచ్చినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నాయనా మేము అనుకున్న రీతిగా నాయనా మడలు ఎన్నో నాయనా నీకు దేవా ఇచ్చావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కంటికి కనపడనివి, చెవుకు వినపడనివి, హృదయాలకు ఎంతో మేలులు చేస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన. మహాగణుడా పరిశుద్ధుడా స్తోత్రాలు. సంఘమును దీవించండి, విస్తరింప చేయండి, సరదుల విశాలపరిచి నూతాత్మలు దయచేయండి. రక్షణ అనేటువంటి ఓడను సిద్ధంగా ఉంచుకొని నీ రాకటకు సిద్ధపడేవారుగా ఉండకు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి. నావోబు ఏ విధంగా సిద్ధపడాడో నాయన ఆ విధంగా నాయన మేము కూడా సిద్ధపడి సంఘం కూడా సిద్ధపడటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు. 24 పెద్దలు వేలాది దూతల చేత 4 జీవుల చేత చిరుపుల క్రీపుల చేతనైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు నిత్యం పొగడబడుచున్న దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. దేవా నీ మాటలు అమూల్యమైనటి ప్రభువా, మా జీవితాలకు నైనా ప్రోత్సహించేటివి దేవా, బలమిచ్చేటివి, శక్తినిచ్చేటివి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. దేవా పడిపోయిన జీవితాలను లేవనెత్తే దేవుడు ప్రభువా, నైనా పడిపోయిన చెడిపోయిన జీవితాలను బాగుపరిచే దేవా నీకే స్తోత్రము చేస్తున్నా నాయనా. సహాయం చేయండి నాయనా. సంఘమును దీవించండి, విస్తరింప చేయండి, అంచెలంచెలుగా వెదుగుటకు దయచేయి తండ్రి. ఎవరికైతే రక్షణ లేదో మారు మనసు రక్షణ దయచేయండి. కొద్ది దినములో నాయనా, అంకె దినములో, అపాయ దినములు నీ రాకడ సమీపంలో ఉంటున్నాం నాయనా. అవి అందరూ మేలు పొందుటకు రక్షణ పొందుటకు దయచేయమని అడుగుచున్న తండ్రి. నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించు తండ్రి. నీకు స్తోత్రం దేవా. ఏ బిడ్డైతే వెనకబడి ఉన్నదో నీ మందిరానికి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. సంఘ పెద్దలను, వృద్ధులను, యవనస్తులను, బాలబాలికలను కాపాడండి, సహాయం చేయండి నాయన. ఏ బలహీనత లేకుండా బలపరచండి దేవా. స్తోత్రం నాయన. పాటల ద్వారా మయంపరిచినందుకై స్తోత్రం తండ్రి. దేవా నీ దాసుని నీ పాక్షాన నిలిసి నాయన సత్యమైన నీ అమూల్య మాటలు మాట్లాడుచుండగా దేవా ఈయన చెవును గ్రహించుకుని ఆత్మను మాకు దయచేసి అయా సహాయం చేస్తావని దేవా ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చినందుకు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట బీద బిడ్డనుగా ప్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.